టైం అంటే చెప్తారు డిస్కషన్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందర కంప్లీట్ చేస్తే మనం 0 hour తీసుకుందాం. అధ్యక్ష మేము ఎందుకు 0 hour టైం చెప్పమంటున్నాం అంటే ఈ డిస్కషన్ మొదలైనప్పుడు 10 మంది మంత్రులు లేచి 10 రకాల మాట్లాడితే అది లెంతీగా పోతుంది డిస్కషన్. మీరు షార్ట్ డిస్కషన్ కాబట్టి షార్ట్ డిస్కషన్లో ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగాలి. ఆ ఫ్రూట్ఫుల్ డిస్కషన్లో మంత్రులు ఎవరైతే చెప్పాల్సిన వారు సమాధానం చెప్పండి. 0 hour చెప్తే ఎందుకంటే ఈరోజు చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి, అందరు శాసనసభ్యులకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైం లిమిట్ మీరు ఫిక్స్ చేసేయండి. వీల్ ఆల్సో స్టిక్ ఆన్ టు దట్ టైమింగ్. విల్ నాట్ డ్రాగ్ ద సెషన్. డెఫినెట్గా మేము విల్ కోఆపరేట్. అలాగా దయచేసి చెప్పమని చెప్పండి ప్లీజ్. మీరు కూడా రావా పెళ్లికి. థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యులు కడియం శ్రీహరి గారు 30 నిమిషాలు లోపల మీరు బడ్జెట్ సార్ ఇది బడ్జెట్ నాగేందర్ గారు చెప్పిండ్రు ఇప్పుడు తొందరగా కంప్లీట్ చేసుకుందామని చెప్పిండ్రు. ఇప్పుడు మీ మెంబర్స్ కి తగ్గట్టు చెప్తా ఉన్నారు సార్. బడ్జెట్ కు సంబంధించిన అంశం వచ్చే వరకు వారు ప్రస్తావించిన ప్రతి విషయాన్ని కూడా నోట్ చేసుకుంటాం అధ్యక్ష. వారికి కూడా తెలుసు. నేను అదే అంటున్నాను, హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో ప్రొసీజర్ తెలుసు కాదు సార్. ఇప్పుడు నేనేమంటున్నా స్పీకర్ సార్, మీ అనుమతితోనే మీరు 30 నిమిషాలు టీఆర్ఎస్ కు సంబంధించిన గౌరవ సభ్యులకి అవకాశం ఇచ్చిండ్రు. వారు 30 నిమిషాలు కాకుండా మీ అనుమతితో 5 నిమిషాలు మాట్లాడచ్చు. కానీ మీరు టైం లిమిట్ స్పెసిఫికేషన్ చేయకుంటే, టైం మీరు స్పెసిఫై చేయకుండా ఉంటే, మొన్న హరీష్ రావు గారు 2.5 గంటలు మాట్లాడినరు. టైం మెన్షన్ చేయకుండా ఉంటే ఆ విధమైన ప్రస్తావన వస్తుంది అధ్యక్ష. మీరు టైం మెన్షన్ చేయండి. మీ అనుమతితో నిజంగానే ఇంకేమైనా ప్రస్తావనలు వస్తే మేము తప్పకుండా స్వీకరించే అవకాశం ఉంటుంది, తీసుకుంటాం కూడా. గౌరవ సభ్యులు కడియం శ్రీహరి గారు మాట్లా